Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. డాన్స్ మాస్టర్ పండుకి రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అటు అతనితో పాటు డాన్స్ చేస్తున్నటువంటి అనేక మంది డాన్సర్స్, ముఖ్యంగా విశాఖలో అటు గాజువాకకు సంబంధించి చాలామంది డాన్సర్స్ ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్కి అయితే వచ్చి చూసి వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంది, కాళ్ళు రెండు ఇరిగిపోయాయి, అదేవిధంగా నడుము దగ్గర డిస్క్ లొకేషన్ అయింది. ఈ నేపథ్యంలో అసలు పండు డాన్స్ చేయగలడా లేదా? డాక్టర్స్ అయితే ఇప్పటికే ఒక 6 నెలల తర్వాత డాన్స్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో డాన్స్ మాస్టర్ రమేష్ ఉన్నారు. ఒకసారి ఆయన అడుగుదాం. అసలు అంటే సహజంగా పండు పరిస్థితి మీరు చూసొచ్చి ఉంటారు, అతని పరిస్థితి అయితే చెప్పుంటారు కదా. ఒక 6 నెలల పాటు కాళ్ళు రెండు ఇరిగిపోయి ఇప్పుడు చాలా ఈజీగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అతని డాన్స్లో కూడా ఈజీ ఉంటుంది. యాక్సిడెంట్ తర్వాత కూడా అట్లాంటి పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుందా మీ ఎక్స్పీరియన్స్లో? అసలు డాన్సర్గా 100% రావాలి. కాకపోతే అది మనం చేసే ఎక్సర్సైజ్ మీద, మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం మైండ్కి ఎక్కువ తీసుకోకూడదు. నాకు కాలు ఇలా ఇది అయిపోయింది, నేను ఇంక చేయలేను, లేకపోతే నేను ఇలా ఉన్నాను, నేను బయటికి రాలేను అని ఒక ఈ షై ఫీల్ లేకుండా మంచి కాన్ఫిడెన్స్తో మనం చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను. కానీ ఆ పెయిన్ అనేది ఇప్పుడు మామూలుగా అయితే కాలు ఇరిగిపోయిందని ఒక పెయిన్ ఉన్నది. ఆ పెయిన్ అనేది ఉంచుకొని మేము పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఉంటాయి. కానీ ఆల్రెడీ మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఆ పెయిన్ అనేది లోపల పెట్టుకొని కూడా మేము పర్ఫార్మెన్స్ చేస్తాం. పండు మాస్టర్ గారు కూడా దానికి ఎగ్జాంపుల్. పండు మాస్టర్ గారికి ఎన్ని ప్రెజర్స్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, అదంతా లోపల ఉంచుకుంటాడు. కానీ ఎదుటి మనిషిలో ఫేస్లో కనపడకుండా ఆయన ప్రజెంట్ చేస్తారు. అలాగే ఖచ్చితంగా పండు మాస్టర్ గారికి ఇది నార్మల్. నాకు తెలిసి సహజంగా ఒక కాలు ఇరిగినా లేదా ఎక్కడన్నా ఇబ్బంది కలిగినా కూడా మీరు డాన్స్ చేసేటప్పుడు చాలా చేస్తూ ఉంటారు. అటు దూకుతూ అటుకు ఇటు మూమెంట్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో కూడా కొన్ని గాయాలు అవుతున్నాయి. అవి ఈజీగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ 2 కాళ్ళు ఇరిగిపోయినటువంటి నేపథ్యంలో అంత స్పీడ్గా కానీ అంత ఈజీగా కానీ ఛాన్సెస్ ఉంటాయి అసలు సహజంగా? పండు గురించి అని కాదు, 100% అండి. కొంత తగ్గుతుంది. కానీ ఆయన ఎంటర్టైనర్ కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనకి ఇది ఉందో దాన్ని రికవరీ చేసుకోగల మైండ్ సెట్ ఆయనకు ఉంది. అంతలాగా డ్యాన్స్ చేయకపోయినా మళ్ళీ గతంలో లాగా మన అందరి ముందుకి 100% వస్తారు ఆయన. పండు డాన్స్ సహజంగా చాలామందికి తెలుసు, బోలంతమంది అభిమానులు ఉన్నారు. ఎంత ఈజీగా డాన్స్ చేస్తుంటాడు, బాడీని ఏ విధంగా షేక్ చేస్తూ ఉంటాడో. డాన్సర్ అంటేనే కాళ్ళు చేతుల మూమెంట్, ఎక్స్ప్రెషన్స్తో పాటుగా కాళ్ళు చేతుల మూమెంట్ లేకపోతే ఏం చేయలేం. కానీ ఇప్పటి వరకు లోపల రాడ్స్ వేసి ఇప్పటికే 6 నెలల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్స్ అయితే చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా కెరియర్ మీద కొంత ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అది తన మెంటల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అసలు ఏం చెప్తారు దీని మీద? ఒక డాన్సర్గా మీకు ఈ సాధక బాధకులని తెలుసు కదా. కెరియర్ మీద అయితే కొంత అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే తనకి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో, షూటింగ్స్ చెప్తున్నారో వాళ్ళందరికీ మైండ్లో ఒకటి ఉండిపోద్ది. పండు మాస్టర్ గారికి యాక్సిడెంట్ అయింది, ఆయన చాలా రికవర్ అవుతారు, ఒక 1 year తర్వాత అవుతారు, ఒక 6 months తర్వాత అవుతారు అని అంటే బయట ఇక్కడ జరిగింది తక్కువైతే దాన్ని పోర్ట్రేట్ చేసి చాలామంది బయట చాలా రకాలుగా చెప్తారు. కానీ మళ్ళీ వన్స్ బ్యాక్ అయినా రికవర్ అయ్యి వచ్చిన తర్వాత ఈ పాత వాళ్ళు ఎవరైతే తన రెస్ట్లో ఉన్నారని తెలుసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ రీచ్ అవ్వడం కొంత టైం పడుతుంది తప్పితే. కానీ ఇతని పర్ఫార్మెన్స్లో కానీ ఇతను చూపించినటువంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్లో కానీ ఎటువంటి తేడా ఉండదు. ఒక ఆడియన్స్కి తను కొంచెం దూరం అవుతాడే తప్పితే కానీ మళ్ళీ కంబ్యాక్ రావాలని అంటే ఆ దూరం తన హెల్త్ పరంగా, అంతేగాని డ్యాన్స్ పరంగా అయితే కాదు. సహజంగా చూస్తే ఎవరైనా సరే ఏదైనా జరిగి తను చేస్తున్నటువంటి పనిలో కొంత దూరం అయిన తర్వాత మళ్ళీ అంటే మేనేజ్మెంట్స్ కానీ ప్రేక్షకులు కానీ అంత రిసీవింగ్ ఉంటుందా? ఉంటుందండి, మీ వరకు అసలు చూసిన వాటి ఉంటుందండి. 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎక్కువ ప్రోగ్రామ్ చేసి ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు వేరు, ఇలాగ బాగా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసి ఇలాగ మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చి కొంత దానికి స్లో అయ్యి మళ్ళీ రికవర్ చేసుకునేది వేరు. ఇతను ఇది జస్ట్ నార్మల్. నాకు తెలిసి అందరూ అనుకుంటున్నారు యాక్సిడెంట్ అయింది, తనకి ఏదో జరిగిపోయింది, తను ఇంకా మళ్ళీ ఫీల్డ్కి రారు అని. అదేది జస్ట్ అది చెప్పుకోవటానికి కాదు, అది వేరే వాళ్ళు. స్ట్రెంత్ అయితే కొంత తగ్గుతుందా ఖచ్చితంగా? డ్యాన్స్ విషయంలో స్ట్రెంత్ తగ్గుతుంది, కానీ తన ఈవెంట్స్ విషయంలో కానీ షూటింగ్స్ విషయంలో మాత్రం అతను ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈరోజు నేను చూస్తున్నానండి, డాన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీని బయట ఉన్నటువంటి రోడ్డు పైన ఇక్కడ పక్కన ఉన్న పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళు కూడా
వాళ్ళ కుటుంబాలు పండు మాస్టర్ గారిని వాళ్ళ పేషెంట్లను వదిలి తనకి ఎలా ఉందో చూడడానికి వచ్చే పరిస్థితి ఉంది. పండు మాస్టర్ గారు అంతటి ఎంటర్టైన్మెంట్ పార్ట్ ప్రకారం అంత ఫ్యామిలీలో ఇమిడిపోయారు ఆయన. అంటే ఇప్పటికే డీ షో జరుగుతుంది, దాంట్లో ఫైనల్స్ వరకు వచ్చేసినటువంటిది. మరి అసలు దీన్ని ఎలా లెక్క కడతారు అసలు ఆ మేనేజ్మెంట్? కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి 6 నెలల పాటు ఉండకపోతే తన టీంకి సంబంధించి కూడా డాన్సర్గా మీకు తెలుసు కదా అసలు దీనికి సంబంధించి. అంతేనండి. అయితే ఇప్పుడు అది మాత్రం బ్యాడ్ లక్ అండి. ఆయన ఖచ్చితంగా ఈసారిగా ఒక నినాదంతో వచ్చాడు, ఈసారి నేనే కప్పు కొడతానని ఖచ్చితంగా. కానీ ఆయన ఈ టైంలో ఇలా జరగడం అది దురదృష్టకరం. అది మనం ఏం చేయలేం, టైం బ్యాడ్. కొత్త కొత్త సాంగ్స్ని కూడా తను చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ లేడీగా మారిపోతూ ఉంటాడు, జెంట్గా మారిపోయి రకరకాలుగా చేసి అందరిని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నటువంటిది. అంటే అందరికీ ఉన్నటువంటి ఒక డౌటు ప్లస్ డాన్సర్స్గా మీకు కూడా తెలుసు, చిన్న దెబ్బలకే ఇబ్బంది పడిపోతున్నటువంటి వాళ్ళు, కాళ్ళు 2 ఇరిగిపోవడం, నడుము దగ్గర అది కొంచెం లొకేట్ అవ్వడం, ఇవన్నీ చూస్తే ఎంత తొందరగా డాక్టర్లు 6 నెలలు చెప్తున్నారు, అంతకు మించి టైం పట్టే ఛాన్స్ ఉంటుందా మీరు చూసే దాని ప్రకారం? అంటే లేదండి, 6 నెలలు. ఎందుకంటే తను బాగా స్ట్రాంగ్, నాకు తెలుసు. తను 6 నెలల లోపల ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. మీరు అందరూ విరిగిపోయి అంటున్నారు. డ్యాన్స్ చేసినప్పుడు కూడా విరిగిపోతాయి. కాకపోతే ఇది యాక్సిడెంటల్గా విరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా విరిగింది. ఇక్కడ అందులో కూడా మంచి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. పెద్ద పెద్దల నుంచి ఫోన్స్ రావడం, మంచి హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు వచ్చి చూడటం, తను కేర్ తీసుకున్నారు. ఆ వచ్చి చూసే డాక్టర్ గారు కూడా పండు మాస్టర్ గారు అనేసి అయ్యో పండు మాస్టర్ గారు అని ఒక ఇదితో మాట్లాడి ఆయన్ని బాగా ట్రీట్మెంట్ చేయడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆయన చూసుకుంటున్నారు, ఒకళ్ళ ఇంట్లో కుటుంబంలో సభ్యుల్లో చూసుకుంటున్నారు ఆయన్ని. ఇంకా ఆయన ఇంతకన్నా ఏం కావాలో అంత రికవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్గానే అవుతారు. సో మనం చూడొచ్చు, అంటే డాన్సర్స్కి సంబంధించి ముఖ్యంగా కాళ్ళు చేతులు అనేవి చాలా కీలకమైనటువంటివి. అయితే పండు మాస్టర్ ఇప్పటికే యాక్సిడెంట్కి గురవడం, ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది, 6 నెలల్లో రికవర్ అవుతారని డాక్టర్లు అయితే చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా డాన్సర్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా కమ్బ్యాక్ అవుతారా లేదా, అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి లేవా, నిజంగా గతంలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఉంటుందా లేదా అనేది. కానీ రమేష్ మాస్టర్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా కొంత ఎనర్జీ లెవెల్లో అంటే తగ్గొచ్చు, కానీ తను చేసే యాక్ట్లో ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు. అందులోనూ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. కాకపోతే డీ షోలో ఇప్పటికే ఫైనల్స్కి అర్హత ఉన్నటువంటి పండు మాస్టర్కి ఇలా జరగడం మాత్రం మాకు దురదృష్టకరం. త్వరలోనే కోలుకుంటాడు. ఖచ్చితంగా మళ్ళీ తన ఎంటర్టైన్మెంట్తో అభిమానుల్ని అనేక మందిని ఎంటర్టైన్ చేస్తాడని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అటు ప్రభుత్వంతో మాట్లాడడం, హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడడం, చికిత్సకు అవసరమైనటువంటి ఖర్చులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వైద్యులు ప్రస్తుతం పండుగ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.